ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటి వాటిని, తర్వాత రఫేల్ యుద్ధ విమానాలను, వీటన్నిటిని మన దగ్గర ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఆయుధాలను, అగ్నిని కానీ, బ్రహ్మోస్ కానీ, ఇట్లాంటి సార్ చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి ఆయుధాలను కనుక మనం వాడితే పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే చాలా సహజంగా ఏర్పడుతుంది. మన సైనిక పాఠవాల ముందు కానీ, మనకు ఉన్నటువంటి అస్త్రాల విషయంలో కానీ పాకిస్తాన్కి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం చాలా ఒక బలమైనటువంటి దేశంగా మనం కనపడుతున్నాం కాబట్టి మనం పూర్తి స్థాయిలో అటాక్స్ పాకిస్తాన్ లెక్క మొదలు పెడితే పాకిస్తాన్ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న అయితే వస్తుంది. బట్ ఇప్పటివరకు అయితే పాకిస్తాన్ అటు సరిహద్దు గ్రామాల్లో ఎల్ఓసి దగ్గర కానీ, తర్వాత జమ్మూ లాంటి కీలకమైనటువంటి స్థావరాలపైన కానీ పౌర ఆవాసాలపైన దాడి చేస్తుంది. తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన అంశం కదా. కాబట్టి ఇంకా ఇప్పుడు బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి త్రివిధ దళాల అధిపతులు సమావేశమవుతున్నారు. దాంట్లో అజిత్ జోవల్ ఉన్నారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని తర్వాత మన వ్యూహం ఎట్లా మారబోతుంది అనేటటువంటిది ఒక అంశంగా మనం చూడాల్సింది. రెండోది ఏంటి అంటే పాకిస్తాన్ కి భారతదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే అక్కడ కూడా మనకి చాలా మెరిట్ ఉంది. మెరిట్ ఏంటి అంటే బలమైనటువంటి ప్రభుత్వం ఇండియాలో ఉంది. అది బలమైనటువంటి ఆదేశాలు, సైన్యాన్ని ఒక ఫ్రీడమ్ ఇచ్చాము, సైన్యం వెనకాల భారతదేశం మొత్తం కూడా మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక మోరల్ సపోర్ట్, ఒక బలంగా ఈ దేశ సైన్యానికి ఉంటే, వెరాజ్ అటు మీకు పాకిస్తాన్ లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలోనే మనకి అటాక్స్ జరగటం, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎక్కడికో రహస్య ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ కూడా రహస్య ప్రదేశంలో ఉన్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకి అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయండి. ఒకటి బెలూచిస్తాన్ నుండి తిరుగుబాటు వస్తుంది, వాళ్ళకి అక్కడ సపోర్ట్ దొరకట్లేదు. బెలూచిస్తాన్ వేర్పాటువాదులు ఇదే అదునుగా చూస్తున్నారు. అంటే పాకిస్తాన్ విల్ గోయింగ్ టు బి వన్ మోర్ డివిజన్. మీకు అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఎట్లా విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పాటైందో, బట్ ఈ సంక్షోభ సమయంలో పాకిస్తాన్ గనక మనం కొట్టగలిగితే, బట్ వాట్ అబౌట్ బెలూచిస్తాన్? ఆ బెలూచిస్తాన్ కూడా అక్కడి నుంచి విడిపోయి సపరేట్ దేశంగా మారితే పాకిస్తాన్ ఒక ఐడెంటిటీని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అది ఒక అంతర్గత సమస్య అయితే, ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కానీ, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సాధారణ ప్రజానీకం కానీ, యుద్ధం వల్ల ఇంకా మరింత సంక్షోభంలోకి కూరుకుపోబోతున్నటువంటి పేద ప్రజలు కానీ, వీళ్ళందరూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ నిరసనలు ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఒక అంతర్గత సంక్షోభం పాకిస్తాన్ లో కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ. ఇప్పుడు ఇషాక్ దార్ చేసిన కామెంట్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఇషాక్ దార్ చేసిన కామెంట్ దానికి రిలేటెడ్ గానే, అంటే అక్కడ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఒక అడుగు వెనక్కి తగ్గితే మేము కూడా తగ్గడానికి సిద్ధంగా ఉన్నాము అన్న మెసేజ్ అంతర్గతంగా అక్కడ పరిస్థితులను చూసి ఇచ్చినట్టే అనుకోవచ్చా? పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక గంట క్రితమే ఒక ప్రకటన చేశారు. మేము ఉద్రిక్తతను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు దాడులను ఆపితే మేము కూడా ఆపేస్తామని. అసలు దాడులు మొదలుపెట్టింది ఎవరు? పెహల్గాం ఉదంతానికి కారణమైంది ఎవరు? పెహల్గాం ఉదంతం ఇప్పుడు మన భారత్ చేస్తున్నది ఏంటది? ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ గా చేసుకొని, లక్ష్యంగా చేసుకొని మనం దాడులు చేస్తుంటే, బట్ పాకిస్తాన్ భారతదేశ ప్రజలను టార్గెట్ గా చేసుకొని, అమాయక ప్రజలను టార్గెట్ గా చేసుకొని భారతదేశం పైన దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది కదా. పాకిస్తాన్ అదే విధమైనటువంటి ఈ 3 రోజులుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటిది ఏంటది? కాబట్టి ఇవాళ ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా స్పష్టంగా చూస్తున్నటువంటి అంశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు తీవ్రమవుతాయి. ఇప్పుడు ఈ దాడులు తీవ్రత పెరుగుతున్నా కొద్దిగా, బట్ సమయం గడుస్తున్నా కొద్దిగా పాకిస్తాన్ మరింత సంక్షోభంలోకి పోయే అవకాశం ఉంటది. రెండోది, చర్యలకే పాకిస్తాన్ పాల్పడితే, భారతదేశం కనుక సీరియస్ యాక్షన్ లోకి దిగితే పాకిస్తాన్ ఎంత మేరకు తట్టుకోగలుగుతుంది అనేది ఒక ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ కల్నల్ గారు, థ్యాంక్ యూ సర్వేశ్వర రెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీకు తెలిసిన అనేక విషయాల్ని మా డిబేట్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసినందుకు. ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేవు కాబట్టి కాళ్ళ బేరానికి వచ్చినట్టుగా మెసేజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. ఎందుకంటే ఇదే కనుక కొనసాగితే పాకిస్తాన్లో సంక్షోభము, ప్రజలతోటి తిరుగుబాటు పాకిస్తాన్కు తప్పదనేది మాత్రం క్లియర్ కట్ మెసేజ్ ఇప్పటికే అక్కడ కనిపిస్తున్నది తెలుస్తుంది. చూద్దాం మరి ఇప్పటికైనా కపట బుద్ధిని పక్కన పెట్టేసి ప్రజల క్షేమం కోసం ఆలోచించి ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడకుండా బుద్ధిగా ఉంటుందేమో అనేది. అది ఎప్పటికీ సాధ్యం కాని పని. బట్ ఈ పరిణామాలు ఇంకెంతటికీ దారితీస్తాయన్నది ఇంకా
అంటే మన వైపు నుంచి అటువైపు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ప్రయత్నాలు చేస్తున్నా, అటువైపు వాళ్ళు మన